హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. భరణి ఒకప్పటి స్టార్ యాక్టర్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈయనపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకుంటూ మొదటి వారం బిగ్ బాస్ హౌస్లో విజయవంతంగా ముగించడం అయితే జరిగింది. ముఖ్యంగా భరణి చాలా నిదానంగా అందరితో మాట్లాడుతూ అందరితో కలిసిపోవడం చాలా బాగా అనిపించింది. ఈ నేపథ్యంలో ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున భరణితో మాట్లాడుతూ, ఏంటి మరి నువ్వు హౌస్లో ఎలా ఉంది, మరి అందరూ ఎలా ఉన్నారు అని ప్రశ్నించడంతో, అంతా ఓకే సార్, ఇప్పుడిప్పుడే అందరం ఒకరి గురించి మరొకరం తెలుసుకుంటున్నాము, అందరం కలిసి ముందుకు పోతున్నాము అంటూ చెప్పడం అయితే జరిగింది. అయితే భరణి, నేను ఒక విషయం గమనించాను. ఈ వారం నామినేషన్ సమయంలో అందరూ అందరినీ నామినేట్ చేయడానికి ముందుకు వచ్చారు, కానీ నిన్ను నామినేట్ చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు అని ప్రశ్నిస్తే, అది వారికే తెలియాలి సార్ అంటూ భరణి అయితే చెప్పడం జరిగింది. దీంతో భరణి భలే నవ్వేశాడు అంటూ నాగార్జున అయితే భలే కౌంటర్ అయితే వేశాడు. సో ఇక ఆ తర్వాత ఈ వారం పాటు నువ్వు కిచెన్లో ఏమాత్రం అలసత్వం వహించకుండా మంచిగా మాట్లాడుతూనే, అలాగే మరోవైపు మీ టీం మెంబర్స్ను సరైన క్రమంలో నడిపిస్తూ గేమ్ని ముందుకు తీసుకొని పోయావు. నిన్ను చూస్తుంటే ఈ సీజన్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది అంటూ చెప్పడంతో భరణి చాలా సంతోషపడ్డాడు. ఇక కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడటంతో, సార్ అక్కడ నా తప్పేమీ లేదు, నేను ఇమాన్యుయల్ని గెలిపించాలని అనుకున్నాను, కానీ అక్కడ అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి, అందుకే నేనేమీ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అయితే నేను అక్కడ రియాక్ట్ అవ్వాల్సిన సమయంలో మాత్రం ఖచ్చితంగా అవుతాను. నా పాయింట్ పెట్టాలి అనుకున్నప్పుడు ఎదుట ఎవరు ఉన్నా నేను అస్సలు పట్టించుకోను, నా పాయింట్ పెట్టి తీరుతాను అంటూ చెప్పడం అయితే జరిగింది. సో ఫైనల్గా అయితే ఆల్ ది బెస్ట్ భరణి అంటూ నాగార్జున అయితే ముగించారు. భరణితో నాగార్జున మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.